ఒక్క నిమిషం అలా కొంచెం సర్దుకోండి విడివిడిగా వస్తారు అయ్యా. ఓకే లైన్ ఒకే లైన్ లో రావాలి అందరూ కూడా. ముందుగా మన ఫౌండర్ సెక్రటరీ వెంకటాచారి గారు పెరపండి కూర్చోండి. అది అనేది తీసుకెళ్ళండి సార్ తర్వాత. ఇంకెవరైనా పెట్టవలసి ఉన్నారా సిగ్నేచర్స్? కొద్దిగా దగ్గర పెట్టారు చదవండి. ఇప్పుడు హలో ఇప్పుడు శ్రీ వేగమల్లి గారికి ఇచ్చు శుభపత్రిక, బర్త్డే శుభపత్రిక. మార్చుకొని ప్రెసిడెంట్ గారు ఫౌండర్ అయిన వెంకటాచారి గారు శాలతో సత్కరిస్తున్నారు. శాలతో సన్మానం. ఇప్పుడు కిరీటము ఏబీసీ లాఫీ క్లబ్ కిరీటము చారి గారు సన్మానం చేశారు. న్యూ బ్యూటీ అండ్ గ్రేస్. శతమానం భవతి శతాయ పురుష స్మతేంద్రియ ఆయుష్ేంద్రియ ప్రతిష్టతి. May every minute of your day be happy, warm and bright. May all your favorite hopes and dreams turn out exactly right. With special moment, fill your day with smiles to find the happiness that always wished for you. Happy birthday. May God shower His choicest blessings on you today and every day. Henceforth to live full 100 years. Hi, uncle. Peace of mind. Hi. ABC Laughter Club, Mini Tangman, Kapulguda, Malkat. ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ అనొచ్చు. అయిపోయినా ఓం శాంతి శాంతం. 60 వరకు కూడా అందరూ కూడా 60 వరకు కూడా 1 2 3 4 5 6 7 8 9 46
48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69. Happy birthday to you, birthday to you. May God bless you. May God bless you. May God bless you. Happy birthday, Sri Mega Murli garu. Thank you. కోరుతున్నామా? ఓ ఓ ఓ ఓ రండి. ఆశీర్వచనము ముందుగా రత్నం గారు మీకు చేతుల మీదుగా జరపవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం గురుం అతకీ పుష్పసంకాశం హారనోపురశోభితం రత్నకంకణకేయూరం తీసినాం మీరే రారు అండి కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితం తదుసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం. నిర్వ్యాసో హనుమాంశవీషణ కృప పరశురామస్య సప్తైతే చిరంజీవినః సప్తైతాం సంస్మరే నిత్యం మార్కండేయాశ్రమం జీవేద్వశర్తం ప్రాజ్ఞః అపమృత్యువర్జిత శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోదియం శ్రియం స్వభక్తేభ్యో గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా అనారోగ్యం తేషాం సుఖం జీవంతి తే. ఓం నమో వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశహస్తాయ వజ్రజల మహావిష్ణవే స్వాహ. వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాదిర్పతిర్బ్రహ్మణోదిర్పతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. గౌరవనీయులైన మెగామురళి గారికి వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికీ తరగని ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలు ఇచ్చి సదా వెన్నంటి కాపాడాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవాది దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో వినమ్రంగా ప్రార్థించుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. అంకల్ ఇటు చేయడానికి అంకల్ ఒక్క 2 నిమిషాలు మాట్లాడతారు. యాదగిరి గారు రండి. మన ఒక్క నిమిషం సార్. యాదగిరి గారు షాలుతో మెగామురళి గారికి సతీమణికి ఇద్దరికి కలిసి సన్మానం చేస్తూ ఉన్నారు. వెంకటస్వామి బయటకు వెళ్తారు. సత్కారం వారిని ఒకరికి వేసుకోమని చెప్పి రత్నం మన వెంకటస్వామి గారు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా షాలుతో కూడా సన్మానం చేస్తున్నారు. సార్ ఒక్క 2 నిమిషాలు మన దుర్గా మేడం మాట్లాడతారు. చెప్పండి. ఇటు చూడనా అన్నా అన్న ఇటు చూడే ఒక్క నిమిషము. మన ఫోటో రాలేదంటావు భయపెడతా ఉన్నాను. ఒక వాల్ క్లాక్ బాబుకి ప్రదానం చేస్తున్నారు మన అందరి తరఫున. తర్వాత అన్నా అన్నా జర నిలబడాను ఒక్క నిమిషము. చెప్పినప్పుడు రావాలా, చెప్పకుండా రావద్దు మధ్యలోకి. దయచేసి ఎవరిని పిలిస్తే వాళ్ళే రండి. రత్నం గారు మేడం గారు ఇద్దరు కలిసి
పసుపు కుంకుమ ఇచ్చి విషయం చెప్తూ ఉన్నారండి. ఓహో ఓహో మురళి గారి గురించి ఒక్క నిమిషం అండి, 2 నిమిషాలు. ధ్యానయోగి శ్రీ మెగా మురళి గారు జన్మదిన సందర్భంగా లాఫింగ్ క్లబ్ సంస్థాపకులు శ్రీ వెంకటాచారి గారు ఆరోగ్యాన్ని అందిస్తారు. ధ్యానయోగిగా మీరు ఆధ్యాత్మికతను బోధిస్తారు. లాఫింగ్ క్లబ్ సంస్థాపకులు శ్రీ వెంకటాచారి గారు ఆరోగ్యాన్ని అందిస్తారు. ధ్యానయోగిగా మీరు ఆధ్యాత్మికతను బోధిస్తారు. మీది మెగా కుటుంబం, మీకు సాయిబాబా ప్రత్యక్ష దైవం. మీది మెగా కుటుంబం, మీకు సాయిబాబా ప్రత్యక్ష దైవం. అనురాధ అయింది మీ సతి, మీ అడుగుజాడలలో నడిచింది ఆ పడతి. అనురాధ అయింది మీ సతి, మీ అడుగుజాడలలో నడిచింది ఆ పడతి. రామకృష్ణ మఠం మీకు దారి చూపింది, స్వామి రంగనాథానంద దీక్షను అందించింది. రామకృష్ణ మఠం మీకు దారి చూపింది, స్వామి రంగనాథానంద దీక్షను అందించింది. బ్రహ్మర్షి పత్రిజీ ప్రియ శిష్యులు మీరు, ధ్యాన ఋషి బిరుదాంకితులు అయినారు. బ్రహ్మర్షి పత్రిజీ ప్రియ శిష్యులు మీరు, ధ్యాన ఋషి బిరుదాంకితులు అయినారు. సివి రామన్ సొసైటీ వారు ధ్యాన యోగి అవార్డు మీకు అందించారు. సివి రామన్ సొసైటీ వారు ధ్యాన యోగి అవార్డు మీకు అందించారు. లయన్స్ క్లబ్ నుండి అందుకున్నారు ఉత్తమ సంఘ సంస్కర్త అవార్డు మీరు. లయన్స్ క్లబ్ నుండి అందుకున్నారు ఉత్తమ సంఘ సంస్కర్త అవార్డు మీరు. జైన్ మందిర్ ఇచ్చింది ధర్మాత్మ అవార్డు, నార్త్ అమెరికా నుండి వచ్చింది డాక్టరేట్. జైన్ మందిర్ ఇచ్చింది ధర్మాత్మ అవార్డు, నార్త్ అమెరికా నుండి వచ్చింది డాక్టరేట్. లలిత కళా మండలి వారు నారాయణ గురు బిరుదుతో సత్కరించారు. లలిత కళా మండలి వారు నారాయణ గురు బిరుదుతో సత్కరించారు. మానస సరోవరాన్ని వీక్షించారు, శివానుగ్రహాన్ని పొందగలిగారు. మానస సరోవరాన్ని వీక్షించారు, శివానుగ్రహాన్ని పొందగలిగారు. కలలో బాల సాయిబాబాను దర్శించారు, ఇలలో బాల మందిరాలు నిర్మించారు. కలలో బాల సాయిబాబాను దర్శించారు, ఇలలో సాయిబాబా మందిరాలు నిర్మించారు. ఆధ్యాత్మికత మీ ఆయుధం, ఆడంబరాలకు మీ జంట బహుదూరం. ఆధ్యాత్మికత మీ ఆయుధం, ఆడంబరాలకు మీ జంట బహుదూరం. అద్భుతమైన సందేశాలు వినిపిస్తారు, అనంతమైన సేవలు అందిస్తారు. అద్భుతమైన సందేశాలు వినిపిస్తారు, అనంతమైన సేవలు అందిస్తారు. లాఫింగ్ క్లబ్ కు స్థలాన్ని కేటాయించారు, మీ విశాల హృదయాన్ని చాటుకున్నారు. లాఫింగ్ క్లబ్ కు స్థలాన్ని కేటాయించారు, మీ విశాల హృదయాన్ని చాటుకున్నారు. భగవద్గీత సారాంశాన్ని సరళతరం చేశారు, ఆ భగవంతుని కృపకు దగ్గరయ్యారు. భగవద్గీత సారాంశాన్ని సరళతరం చేశారు, ఆ భగవంతుని కృపకు దగ్గరయ్యారు. మీరు అందుకున్న అవార్డు ధ్యాన ఋషి, మీ అర్ధాంగికి అందిన అవార్డు ధ్యాన సరస్వతి. మీరు అందుకున్న అవార్డు ధ్యాన ఋషి, మీ అర్ధాంగికి అందిన అవార్డు ధ్యాన సరస్వతి. మీ సంతానం ముగ్గురు మీ సంతోషానికి వారసులు. మీ సంతానం ముగ్గురు మీ సంతోషానికి వారసులు. ధ్యాన యోగిగా మీ జీవితం ధన్యం, ధన్యులను చేసింది మమ్ము మీ పరిచయం. ధ్యాన యోగిగా మీ జీవితం ధన్యం, ధన్యులను చేసింది మమ్ము మీ పరిచయం. జన్మదిన శుభాకాంక్షలతో షాలోతో సన్మానం చేస్తున్నారు. ఓహో 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 ఓహో. నెక్స్ట్ మన బోసు గారు, లతా బోసు గారు ఇద్దరు కలిసి సన్మానం. బోసు గారు, లతా బోసు గారు, మేడం గారు ఇద్దరు కలిసి 20 కలిసి సన్మానం. ఓహో ఓహో ఓహో. రైట్, ఓకేనా? నెక్స్ట్ హరిరాజు గారు, హరిరాజు గారు, రమా మేడం. ఇద్దరు కలిసి షాలుతో సన్మానం చేస్తున్నారు. ఓహో 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 ఓహో. తీసిన, మొత్తం తీసిన, అంతా తీసిన. అదేవిధంగా క్యాలెండర్ కూడా ఇస్తున్నారండి. అలాగే జాకెట్ గుడ్డ, పసుపు కుంకుమ, పళ్ళు రమా మేడం గారు అందజేశారు. తర్వాత నెక్స్ట్ ఉమామహేష్ గారు, ఉమామహేష్ గారు, మేడం గారు, ఉమామహేష్ గారు, మేడం గారు ఇద్దరు కలిసి షాలుతో సన్మానం. ఓహో ఓహో ఓహో.
రైట్ అయ్యా మన జూనియర్ వెంకటాచారి గారు మేడం గారు వసంత వెంకటాచారి జూనియర్ వెంకటాచారి గారు చారి గారికి సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా మన మెగామురళి గారికి జూనియర్ వెంకటాచారి గారు వసంత మేడం ఇద్దరు కలిసి సన్మానం. రైట్ మెగామురళి గారికి సన్మానం. రైట్ నెక్స్ట్ వెంకటస్వామి గారు ఇలా పంపిస్తాడు కదా చూసుకో. వెంకటస్వామి గారు ఫోటో వీడియో రెండు వస్తున్నాయి. పూలమాలతో సన్మానం చేస్తున్నారండి మెగామురళి గారికి. మెగామురళి గారికి వెంకటస్వామి గారు పూలమాలతో సన్మానం. ఓహో 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 నెక్స్ట్ నాగేంద్ర గారు. నాగేంద్ర గారు పూలమాలతో సన్మానం. ఓహో 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 అదేవిధంగా మన గౌతమ్ గారు చేనేత వస్త్రంతో సన్మానం. ఓహో రైట్ మన కలిసి సన్మానం. మెగామురళి గారికి కలిసి సన్మానం. ఓహో ఓహో నెక్స్ట్ స్వరాజలక్ష్మి మేడం గారు. స్వరాజలక్ష్మి మేడం గారు చాలుతో వెనకది చేయండి మేడం. మేడం మీరు చేయండి. సన్మానం చేశారు స్వరాజలక్ష్మి మేడం గారికి మెగామురళి గారి సన్మానం. రైట్ మేడం. ఏంటి బాలకృష్ణ చాలుతో సన్మానం. ఆత్మబంధు బాలకృష్ణ గారు మెగామురళి గారికి ఆత్మబంధు. ఓహో 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 తర్వాత అయిందా ఫోటో అయిందా? అయింది బాలకృష్ణ గారు అయింది. నెక్స్ట్ కొమరయ్య గారు. కొమరయ్య గారు చాలుతో సన్మానం చేశారు. గట్టిగా చెప్పండి. ఓహో ఓహో సన్మానం. ఓహో 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 అమ్మా అందరూ అయిపోయింది. జంటసేవుడు గారు వచ్చారు మధ్యలోని. ఆయన విషయం చెప్తూ మధ్యలో వచ్చారు. గట్టి విషయం చెప్తారు మధ్యలో వచ్చారు. ఓహో అలా చూడనా? అవునవును అన్నా అన్నా ఇటు చూడే. చూడు ఒకసారి. ఒక్కొక్కరు రావాలిరా. మెగామురళి గారికి మా సాయి పత్రిక వారు సన్మానం చేస్తూ ఉన్నారు. ఓహో 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 వచ్చారా? ఒక నిమిషం ఇంకా లేడీస్ ఉన్నారు. లేడీస్ అయిపోయాక వాళ్ళు ఉన్నారు కదా. ఇది అయిపోయినాయండి సార్. అలా కవర్ అందుకోండి ఒకసారి. నాది ఏ సింగిల్ వచ్చేవాళ్ళ సింగిలే. ఫోటో తీశాను. మాధవి మురళి గారు. మాధవి మురళి గారు. మాధురి లేడీస్ దుర్గా మేడం గారు పద్యదేవంతో సహా వచ్చారా? ఫస్ట్ రావడం. ఆయన మెంబర్షిప్ కూడా అయ్యిండు నిన్ననే. మేడం దుర్గా మేడం ఇది చూడండి. అట్లా చూడండి. మన డుమ్మగొట్ట కొట్టు వస్తా అంటున్నాడు పటేల్ రండి. మన యాదగిరి నుంచి పటేల్
రండి సార్. అయ్యా ఎవరు కూడా వెళ్ళొద్దు, మన క్యాలెండర్ ఆఫీసర్ కూడా. దుర్గా మేడం పూల మొక్కతో. ఆహా, ఓహో ఓహో ఓహో. పద్మావతి మేడం గారు పసుపు కుంకుమ పెడుతూ గాజులు విషెస్ చెప్తూ గిఫ్ట్ ఇస్తూ ఉన్నారండి. ఓహో ఓహో ఓహో. మేడం నిలబడండి ఒక్క నిమిషం. అలా నిలబడండి. చాలుతో సన్మానం చేస్తున్నారు. యాదగిరిగుట్ట నుంచి ప్రత్యేకంగా వచ్చారండి మెగమురళి గారి కోసం. ఒకసారి గట్టిగా చెప్పండి. అంకుల్ అక్కడ వెనక నుంచి చెప్పండి అండి. అయ్యా జూనియర్ ఒక్క నిమిషం. చక్కెర గారు విషయం చెప్పారు, మధ్యలో చూపారు. ఆ తర్వాత అది ఇద్దామని. మన మెగామురళి గారు ఇద్దరం కలిసి చేశాము, షేరింగ్ చేసుకున్నాము. ఆయనకు ధన్యవాదాలు. మళ్ళా ప్రతి సంవత్సరం అందరు బర్త్డేలు ఎలా చేసుకోవాలనేది అన్నీ ఉన్నాయండి. మన మెగామురళి గారు సందేశం చెప్తాడు. ఏబీసీ లాఫింగ్ క్లబ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నా యొక్క నమస్కారం. చాలా సంతోషదాయకం. ఈరోజు సుదీనం 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. మా ఆడపడుచులందరూ చల్లగా ఉండాలి, మా బ్రదర్స్ సోదరులందరూ కూడా శక్తివంతంగా ఉండాలి. కాబట్టి ఆ సూర్యభగవాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి నేను 16 సంవత్సరాల క్రితము ఇక్కడ ధ్యానం నేర్పించడానికి వచ్చాను. ఆ రోజు 41 రోజు ధ్యానము, మొదట 7 రోజులు అన్నారు, తర్వాత 21 రోజు అన్నారు, తర్వాత 41 రోజు. ఆ తర్వాత కన్యకా పరమేశ్వరి టెంపుల్లో 108 రోజులు రోజు వెళ్ళి ధ్యానం నేర్పించడం జరిగింది. అలా కాబట్టి ధ్యాన జీవితం అనేది మనకు ఆనందమైన జీవితము. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మరి చారి గారు మీరందరూ కూడా ఆత్మ బంధువులు. ఈ ఆత్మ బంధువులతో ఆనందాన్ని ఎంతైతే పంచుకుంటామో రక్త సంబంధికులతో మీకు ఎంత ఆనందం దొరుకుతుంది మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి మరి ఇలాంటి సుదినాన మరి ఎన్నో ఉన్నాయి. ఈ గత సంవత్సరం 2024 చాలా యుద్ధం చేశాం, మనం పోరాటంలో గెలిచాము. తర్వాత ఈరోజు ఏవైతే మనకు ఎక్సర్సైజ్ చేయించారో సో బ్యూటిఫుల్ అన్నీ కూడా మనం చేసుకోవడం మూలంగా రాబోయే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మనకు HMPV వైరస్, చైనా వైరస్ మళ్ళీ అక్కడ విజృంభించింది చైనాలో. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అందరూ మాస్క్ వేసుకోవాలి, బ్లౌజ్ కూడా వీలైతే పెట్టుకోవాలి, చేతులు కూడా దాదాపు ఒక 20 సెకండ్లు కడుక్కోవాలి చక్కగా. సో ఇవన్నీ కూడా, ఎందుకంటే ఏమవుతుంది చిన్న అశ్రద్ధ చాలా పెద్ద ప్రాణ సంకటం జరిగే అవకాశం ఉంటుంది. అది మన పిల్లలకు కూడా చెప్పాలి, మన బంధుమిత్రులకు కూడా మనం చెప్పాలి. చెప్పడం మన ధర్మము, వినకపోతే వాళ్ళ అదృష్టం అది. కాబట్టి ఈ విషయాన్ని బాగా గమనించాలి. నూతన సంవత్సర సందర్భంగా ఈ విషయము. తర్వాత మనకు అన్నిటికంటే గొప్ప సంపద ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యము. కాబట్టి ఏబీసీ లాఫింగ్ క్లబ్ లో ప్రతి ఒక్కరు కూడా మాస్టర్సే. అందరు అనుకుంటారు మీరు ఒక్కరే మా గురువు గారని. కాదు, అందరి లోపల నేను గురుతత్వాన్ని నేను చూస్తా ఉన్నాను, వారు కూడా గురుతత్వాన్ని చూస్తా ఉన్నారు. కాబట్టి మరి ఇలాంటి ఒక మంచి రోజు
మరి ఈరోజు వచ్చింది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు ఉదయం లేస్తూనే ధ్యానం చేయండి. 1 గంట ధ్యానము 6 గంటల నిద్రతో సమానము. కొన్ని సందర్భాల్లో మనం రాత్రి నిద్రపోతే 1 గంట ధ్యానం చేయండి, కుదరకపోతే అరగంట ధ్యానం చేయండి. అరగంట ధ్యానం చేసినా 3 గంటలు నిద్రపోతే ఎంతైతే శక్తి వస్తుందో అంత శక్తి. ఆహారం కంటే గొప్ప శక్తి మనకు శ్వాస ద్వారా లభిస్తుంది. ఆ విషయాన్ని మీకు తర్వాత నిద్ర ద్వారా లభిస్తుంది. కొన్ని కారణాల మూలంగా సరి అయిన నిద్ర పోము మనము, కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచనల రహిత స్థితికి రావాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోన్నట్టయితే తప్పకుండా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ప్రతిరోజు చేయండి. ఒకటే సమయం చేయలేకపోతే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, తిన్న తర్వాత చేయొచ్చు, తిన్నాక ముందు చేయొచ్చు, రైలు ప్రయాణంలో చేయొచ్చు, ఫ్లైట్ లో చేయొచ్చు, షిప్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ధ్యానం చేయొచ్చు. మనకి ఇక్కడ పత్రిజీని ఒకరోజు నా బర్త్డే రోజే 51 సంవత్సరం బర్త్డే అయినప్పుడు, సో ఆ రోజు లాంచ్ లో అక్కడ బుద్ధుని దగ్గరికి పోయాం మేము, హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ లో. కాబట్టి ఆయన 120 మందికి ధ్యానం నేర్పించారు. మళ్ళీ మొదట అక్కడ అందరికి భోజనం పెట్టించారు, ధ్యానం నేర్పించారు. అంటే ధ్యానము ఎక్కడైనా చేయొచ్చు. అయ్యో నాకు టైం లేదు కదా అనుకోకూడదు. బట్ శారీరకమైన ఎక్సర్సైజ్ మనకి ఇక్కడ లభిస్తుంది. మనం అందరం కూడా ఎన్ని వైరస్లు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉంది. ఎందుకంటే శారీరకంగా ఇక్కడ చెప్పే ఏదైతే ఎక్సర్సైజెస్ ఉన్నారో ది బ్యూటిఫుల్ ఎక్సర్సైజెస్. సో అది అన్నమాట. సో ఆ ప్రకారంగా మరి మీరందరూ ఈ రోజు రావడము పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కొన్ని బుక్స్ తెచ్చాను, ధ్యానానికి సంబంధించిన ఏదైనా మీకు ఇచ్చేస్తాను, మీరు తీసుకోవాలి. అయితే మొదటగా మన అయోధ్య వెళ్ళినప్పుడు నేను అయోధ్య రాముణ్ణి తీసుకొచ్చాను. మన గురువు గారికి అయోధ్య రాముణ్ణి ఇవ్వాలనుకున్నాను. సో అయోధ్య రాముడు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే రావాలి దగ్గర. సో ఆయన కూడా ఆ యొక్క అయోధ్య రాముణ్ణి ఇస్తా ఉన్నాను. ఆ ప్రకారంగా పుస్తకం ఇది. ఆయన బాడీ వెకెంట్ చేసే ముందు ఈ బుక్, ఆయన బాడీ వెకెంట్ చేసిన వెంటనే రిలీజ్ అయింది. కాబట్టి ఫస్ట్ బుక్ మనకు మన హరినాథ్ గారికి, వారికి హరినాథ్ గారు రావాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. రాజు గారు తెలుగు పుస్తకం. థ్యాంక్ యూ. ఇంకా రకరకాల బుక్స్ ఉన్నాయి, అన్ని విలువైనవి. దుర్గా మేడం గారికి, అలాగే హరి మేడం గారికి, మేడం రండి అమ్మా. ఇచ్చాను. మేడం రండి, మీరు రండి. మేడం మీరు రండి. పద్మావతి మేడం గారికి. లాస్ట్ బుక్ ఉంది, ఎవరన్నా సాయిబాబా భక్తురాలు. ఇంకా ఉన్నాయి బుక్స్, ఇస్తాను. ఇంకా ఉన్నాయి స్పిరిచువల్ బుక్స్ ఉన్నాయి, అన్ని బుక్స్ ఉన్నాయి. సో క్రియాయోగ ధ్యానము చదివి అందరికి. హలో అందరికీ పేరు పేరున నమస్కారములు. నేను 10 సంవత్సరాల కింద యోగా స్టార్ట్ అయినాకనే వస్తున్నా. ఈరోజు తొందరగా వచ్చా, చాలా సంతోషం అనిపించింది. మరి బాడీకి యోగా చేయాల్సిందే, బాడీ ఫిట్నెస్ రావాలంటే యోగా చేయాలి. మరి ఆ మనసు, బుద్ధి, ఆత్మ 3 ఉన్నాయి. 3 నడిపించేది మనసు. నడిపించాలంటే చంచలమైంది కాబట్టి దానికి ధ్యానంతోటే మార్గము. ధ్యానం కంపల్సరీ అందరు చేయాలి. నేను ధ్యానం చేస్తున్నా. ధ్యానం 2003లో ధ్యానంలో వచ్చాను. అప్పటి నుండి ఇప్పటి వరకు వదలలేదు. రోజు ఒక రోజు అరగంట ధ్యానం చేయాలి అందరూ. ఫస్ట్ లేడీస్ చేయాలి. లేడీస్ చేస్తే మన పిల్లలు, మన భర్తలు అందరూ చేస్తారు. కాబట్టి మనం చేయాలి ఫస్ట్. ఆరోగ్యమే మహాభాగ్యం కావాలంటే ధ్యానం కావాలి. ధ్యానం తోడైతే అంత ఆనందం, ఆ ఇల్లంతా ఆనందంగా ఉంటుంది. ఎన్ని ఒడిదుడుగులు వచ్చినా కూడా ధ్యానంతో సాధించవచ్చు. కాబట్టి ధ్యానం చేయండి అందరూ. నేను ధ్యానం చేశాను కాబట్టి అన్ని ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ ఎప్పుడు ఆనందంగానే ఉన్నా. డబ్బులు ఉన్నా లేకున్నా ఆనందంగానే ఉన్నా. కాబట్టి ధ్యానము అంతకుముందు లేకుండే.
కాబట్టి మీరందరూ మన వాళ్ళకి చెప్పాలి, ధ్యానానికి మనం కూర్చోవాలి, రోజు ఇద్దరికి ధ్యానం చెప్పండి. చాలా థ్యాంక్ యూ అమ్మా. పేరు మాస్టర్, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. 2 నిమిషాలు. ఒకటి తిరుపతిలో మన గాన ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా శుభాభినందనలు. ఇంతమంది సహృదయుల ముందు మా ధ్యాన ఋషి, ధ్యాన యోగి బిరుదును పొందిన అద్భుతమైన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకలు ఇంత ప్రముఖమైన ఏబీసీ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జరగడము, మీ అందరి సమక్షంలో మేము కూడా పొందే అవకాశం మాకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక అదృష్టంగా ఉంది. భవిష్యత్తులో కూడా వారి కార్యక్రమం ఇలాగే ఇంతకంటే ఉన్నతంగా జరుగుతూ ఉండాలి. ఆ కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొనాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ మెగా మురళి సారు మాకు చాలా పత్రిజీ దగ్గర నుంచి మాకు చాలా పరిచయము. ఈ సార్ దగ్గర మేము నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. శ్వాస మీద శ్వాస ప్రోగ్రాం మీద చాలా సబ్జెక్టులు చెప్పేవారు. ఈ సార్ను చూసి మేము చాలా అనుసరించుకుంటా ఈ రోజు వరకు కూడా ఎంతోమందికి మేము కూడా సార్లాగా సేవ చేసుకుంటా ఉన్నాము. ఈ సారు బర్త్డేకు రావడం నాకు ఆనందదాయకం ఉంది. ఈరోజు ఈ ఏబీసీ లాఫింగ్ క్లబ్ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ సార్కు ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు దామోదర్ పటేల్ అండి. మన యాదగిరిగుట్టలో స్థలం ఇప్పించాను. అక్కడ ఒక పెద్ద టెంపుల్ కట్టాడు కదా, సాయిబాబా టెంపుల్. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు మాట్లాడలే ఈ స్టేజ్ మీద. అందరికీ ధన్యవాదాలు. మంచి